ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా? ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా అన్న, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది, ప్రాణాలతో కావాలి. అన్న ఒక ఐడియా వచ్చిందనా, పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసలిది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరలా? బోడి పట్టు చీరలు. మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి. పట్టు సీర అనగానే పరిగెట్టుకు రావడానికి అదేమన్నా పడుసు పిల్ల? ముసల్ది. అన్నా ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నేను నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసలిది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గాని వాడెవడో కొట్టి వీడి ఆసుపత్రిలో ఉంటే నేను ఎలా నమ్ముతానురా? పొండ్రా. వాడిని ఎవడో కొట్టాడంటే మనమే నమ్మం, ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా? అమ్మా మీ చాదస్తాం గాని ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి. లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం, మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటరు. ముందు ఆ పని చేయి పో. పోతాను, తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చాలే చూస్తారో నేను పోవయ్యా చూస్తాను. బాబు, నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో. మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీని. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు. పంతులు పర్చాన్ ఉన్నావు. రౌడీలు అంటే అమ్మాయి కావాలండి, రౌడీ అమ్మాయి. మాదేమో రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఐడియా, ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు. తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా? రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా. అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతను ఎందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. పదండి పదండి. అబ్బా, అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నె ఉన్నారా అమ్మా? ఓ, ఇల్లు చాలా పెద్దదే. రండమ్మా, ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడేంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. పదండమ్మా, అటుమాటికి పదండి. ఊగుడే. అబ్బో, ఈ ఊగుడే ఊగుడు. అమ్మా ఇక్కడమ్మా, ఇక్కడ. ఇక్కడ ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఏది? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేస్తామనరా? చిచి నిన్నేం చేస్తాం? ఏం చేయం? మేము వెదవలమే, అంతే దూలం కాదు. నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా, మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా?
అమ్మా మా అన్నమే తింటాం. ఏ మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం ఫ్యామిలీ తిడుతుందా? సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, ఆ? నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో ఏమిటో. బామ్మా బామ్మా బామ్మా, అరవకు, కంఠం కోసేస్తా.